క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో, ఉపవాస ప్రార్థన దిన ధ్యానాలలో 31వ దినానికి చేరుకున్నాం. ఈ రోజున వాక్యాంశము, ధ్యానాంశము అసూయ. ఈ ప్రపంచంలో నేటి దినాలలో ఇది హెచ్చుమీరిపోతూ ఉంది. ఎక్కడ చూసినా అసూయ. ఒకడు వృద్ధి చెందితే స్నేహితులైన వారు కూడా అసూయపడే పరిస్థితి. ఎవరైనా వారి జీవితాలలో మేలు పొందుకుంటే పక్కన వాడికి అసూయ. ఇక్కడ ఈ అసూయ గల కారణం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే 11 నుంచి 25 వచనాల సారాంశాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీద అసూయ కలిగి ఏ పాపము లేనటువంటి ప్రభు మీద దేవదూషణ నేరారోపణ చేస్తూ ఉన్నారు. ప్రభు దేవదూషణ చేశాడు. యేసు అనేవాడు దేవదూషణ చేశాడు. మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, కానీ అక్కడ యూదులు రోమా సామ్రాజ్యాధిపత్యం కింద ఉన్నారు కాబట్టి రాళ్లతో కొట్టి చంపే అధికారం వారికి లేదు. అందుకే పొంతి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ పొంతి పిలాతు యూదులను సంతోషపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయమని చెప్పి ఇక్కడ ఆదేశించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు అసూయ చేత ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమన్నారు. వాస్తవానికి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా ఉన్నాడు ఒకవైపు, ఇంకోవైపు యేసుక్రీస్తు ప్రభుని పెట్టారు. ఇద్దరిలో ఒకరిని విడిపిస్తాను. యూదుల ఆచార ప్రకారము ఒక ఖైదీని విడుదల చేయటం పస్కా పండుగ దినాన అది ఆచారంగా రివాజుగా వస్తూ ఉంది. అక్కడ ఒక ఖైదీని విడుదల చేయాలి, యేసుక్రీస్తు ప్రభుని సిలువేయాలని కేకలు వేస్తున్నారు. ప్రభులో ఏ దోషం లేదు, మరి ఎందుకు సిలువేస్తున్నారు, సిలువేయమని కోరుతున్నారు పిలాతుని అంటే కేవలం అసూయ. యేసుక్రీస్తు ఆయన ప్రభువుగా అనేక మంది చేత అంగీకరించబడుతున్నారు. అనేకులు ఆయనను విశ్వసిస్తూ ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసిన కాలంలో అనేక వేల మంది ఆయన వెంబడిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మతాధికారులకు, ప్రధాన యాజకులకు, పరిచయులకు, శాస్త్రులకు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చింది. వారి ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో అసలు యేసు అనేవాడే ఉండకుండా ఉంటే మరలా తిరిగి మన ఉనికిని కాపాడుకోవచ్చు అనే ఒక అసూయతో ఎక్కడ దాకా వెళ్ళారు వారు అంటే, బందిపోటు, హంతకుడు, నరహత్య చేసినటువంటి బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తు ప్రభుని బరబ్బాకు బదులుగా సిలువేయండి అనే దాకా వెళ్ళారు. బరబ్బా హంతకుడైన మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఈ బరబ్బాని గురించి, బరబ్బా ఎవరని నేను కొంత లోతుగా అధ్యయనం చేసినప్పుడు, ఈ బరబ్బా పూర్తి పేరు యేస్ బర్ అబ్బాస్. బర్ అంటే కుమారుడు, అబ్బాస్ ఈ అబ్బాస్ అనే అతని కుమారుడు ఈ బరబ్బా. యేస్ బరబ్బాస్ ఆ దొంగ పేరు, ఆ హంతకుని పేరు, సిలువేయబడాల్సినటువంటి హంతకుని పేరు. అతను ఎవరు అని చూస్తే ఒక గొప్ప రబ్బాయి అంటే బోధకుడు, గొప్ప యూదమత బోధకుడి కుమారుడుగా ఉన్నాడు. బర్ అబ్బాస్ కుమారుడు. బర్ అంటే యేస్ బర్ అబ్బాస్. దీన్ని షార్ట్ ఫామ్లో చూడాలంటే ఈ బరబ్బా పేరు కూడా యేసు, యూతల ఇంకొక యేసు, పాపుల రక్షకుడు వర్సెస్ ఒక బోధకుని కుమారుడు. ఇటువైపు దేవుని కుమారుడు, ఒకవైపు బోధకుని కుమారుడు. ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని సిలివేయాలి? దేవుని కుమారుల్లో పాపం లేదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఇటువైపు బోధకుని కుమారుడు నరహంతకుడు, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
ఈ ఇద్దరిలో ఎవరిని సిలువమని అడిగినప్పుడు, పిలాతు అడిగినప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేశారు, యేసుని సిలువేయండి, దేవుని కుమారుడు అనబడుతున్నటువంటి యేసుని సిలువమని కేకలు వేశారు. కారణం అసూయ. ఈ రోజున మన పట్ల కూడా మనం దేవుని బిడ్డలమైన అయినందును బట్టి అనేక మంది అసూయ కలిగి ప్రవర్తిస్తుండొచ్చు. భయపడద్దు. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ అసూయ ప్రభుకు ఆ దినమే తెలుసు. ప్రభు అన్ని యేసుక్రీస్తు ప్రభు అన్ని అనుభవాలు, మానవునికి కలిగే అన్ని అనుభవాలను కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అనుభవించున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ అసూయకు తల ఒగ్గారు. కారణము మనలను విడిపించడానికి, మన శిక్ష నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున అసూయకు తలొగ్గారు. కాబట్టి నీవు చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు మన ప్రతి ఒక్క వ్యసనాన్ని సిలువలో భరించాడు, ఆయన వహించాడు. మౌనిగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ మౌనము దేనికి సూచిస్తుందంటే ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమ సూచనగా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజున ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకో. అనేక మంది అసూయపరులు నీ పట్ల అసూయపడుతున్నప్పుడు కూడా ప్రభు నిన్ను కాపాడగలడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మేము మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయనుగాక. ఆమేన్.